హాయ్ అండి. ఇంతకుముందు ఒక ప్రోమో వచ్చింది కదా, ఆ ప్రోమోలో తనుజ ఏమంటుంది, అది ట్రయాంగిల్ కాదు అంటుంది. ఆ పక్కన్నదన్నదా ఈ పక్కన్నదన్నదా ఈ రెండిట్లో దేన్నన్నా కూడా అక్కడ ఒక ట్రయాంగిల్ నిజంగానే కాదు అని చెప్పేసి అని అన్నది. అన్నప్పుడు భరణి గారు వచ్చేసి ఇది ట్రయాంగిల్ కాదు అన్నాడు భరణి అన్నప్పుడు లేదు ట్రయాంగిల్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అక్కడ. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేనేమనుకుంటున్నా మీకు చెప్పబోయే ముందు ప్లీజ్ దయచేసి ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకొకరికి షేర్ చేయండి. ఎందుకంటే కొంతమంది రివ్యూవర్లు ఆల్రెడీ రివ్యూ చేసేసి దానిపైన అరే బై చెక్కేటప్పుడు చెక్క చెక్కుతున్నప్పుడు కొంచెం అంత మూల కొంకర చెక్కితే తప్పేంద్రా బై, 3 మూలలు సమానంగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఒక ఆయన మళ్ళీ దాంట్లోనే కొంచెం తడిచి ఉబ్బితే తప్పేంద్రా, అది 3 మూలలు నేలేవా సమానంగా అని అంటుండు. అరే ట్రయాంగిల్ అంటే ఏంటిదిరా బై? ట్రయాంగిల్ అంటే ఏంటిది? 3 కోణాలు సమానంగా రావాలి, 180 డిగ్రీస్ ఖచ్చితంగా ఉండాలి. కొంచెం వంకర పోయిందంటే దాన్ని ఎట్లా తీసుకుంటాం? ట్రయాంగిల్ కింద ఎట్లా తీసుకుంటారు? కొంచెం వంకర పోయిన ట్రయాంగిల్ అవుతుంది, అది ట్రయాంగిల్ కాదు కదా. భరణ్ గారు చెప్పింది అదే కదా, తనుజ చెప్పింది అదే కదా, ట్రయాంగిల్ కానట్టే కదా. దానికి ఇంత ఆడ చెక్క అతను కొద్దిగంత వంకర చెక్కిండేమో. నిన్నట్టునే డెమన్ పవన్ టాస్క్ ఆడుతుంటే అవి కూడా కరెక్ట్ కుదరలేదని చెప్పేసి డెమన్ పవన్ చెప్పిండు. ఇప్పుడు అట్లా చేసిరు, మీరు ఏం కొంచెం మిస్టేక్ చేస్తే అక్కడ తీసుకోలేకపోతారు, మీరు మిస్టేక్లు ఏం చేస్తారు అని చెప్పేసి ఒక రివ్యూవరు గిత తడిచి ఉబ్బిందేమో అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఎక్కడ చదువుకొని వచ్చిరని నాకు అనిపిస్తుంది. ఇదా మీ చదువు? మీ చదివిన చదువు అదా? ట్రయాంగిల్ అంటే ఏదో మీకు తెలుసా? అసలు ట్రయాంగిల్ అంటే ఎట్లుంటుందో తెలుసా? మళ్ళీ పెద్ద పెద్ద రివ్యూవర్లను మళ్ళీ దానికి డప్పు కొట్టుకోరి. మీరు ఎవరు కొడుతారో కొట్టుకోండి, ఎవరు కొట్టుకోవాలనిపితే కొట్టుకోండి. కానీ అక్కడ తనుజ చెప్పింది రైటే, భరణి శంకర్ గారు చెప్పింది రైటే నా దృష్టిలో. ఎందుకంటే ట్రయాంగిల్ అన్నప్పుడు ఇంత మూలన వంకర పోయిందని ట్రయాంగిల్ కింద ఎట్లా తీసుకుంటారు? చెక్క వంకర పోతే ఏదైనా వంకర పోయింది అని చెప్పి వంకర పోయిందని అసలు కన్సిడర్లోకి తీసుకుంటారా? మూలలు సమానంగా ఉన్నాయి. ఏం సమానంగా ఉంటారా భయ్? మీకు అసలు ఎక్కడ మీరు ఏ భాషలు చదువుకొని వచ్చారో అర్థం కావట్లేదు. మళ్ళీ దానికి ఒక రివ్యూ చేసేసి దాన్ని ఇన్స్టాగ్రామ్లలో పెట్టేసి పెద్ద అసలు దిమాగ్ ఖరాబ్ అవుతుంది నాకే అది చూస్తుంటేనే. మీరు కూడా ఇప్పుడు నేను అదే పిక్చర్ను పైన పెడుతున్నా చూడండి, అదే పిక్ను కట్ చేసి నేను పైన పెడుతున్నా చూడండి. మీకు ఎలా అనిపించింది? అది ట్రయాంగిలా కాదనేది కామెంట్ చేయండి. నా దృష్టిలో అయితే అది ట్రయాంగిల్ కాదు. ఒకవేళ సేమ్ పొజిషన్లో ఇదే పిక్ మీకు అక్కడ కనిపించిందా లేదో కూడా కామెంట్ చేయండి. నేను అదే పిక్ను అక్కడ పెడుతున్నా, చూసి మీరు కామెంట్ చేసి చెప్పండి. ట్రయాంగిల్ అంటే మీ భాషలో ఎలా ఉంటుందో చెప్పండి. నా భాషలో అయితే అది ట్రయాంగిల్ కాదు. మీ భాషలో ట్రయాంగిల్ అంటే ఇంత మూల వంకర పోయినా కూడా, మూలన క్రాస్ అయినా కూడా ట్రయాంగిల్ అని మీరు అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చిందనుకో ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.